ఆదిమానవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు? కోతి రూపంలో రాలేదండి. ఎంతో కష్టపడి పైకొచ్చాడు ఆదిమానవుడు. కోతి రూపంలో వచ్చాడు అంటున్నారు. కుక్క జాతి వేరు, గేదె జాతి వేరు. భారతదేశం, చైనా, అమెరికా ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆదిమానవుడు అడవి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడున్న 2 రాయిలు తీసుకుని ఢీ కొట్టాడు. అగ్గి రాలేదు. కానీ అగ్గిపెట్టి వాడలేదండి. 2 రాయిలు ఢీ కొడితే కానీ అగ్గి రాలేదు. జంతువులపై వేటాడాడు. ఎంతో కష్టపడ్డాడు. చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కొమ్మ ఇరుసుకుని దాన్ని సైడు లాగి ఒక చిన్న తోడిలాగా అల్లి బాణాన్ని తయారు చేసుకుని జంతువులను వేటాడాడు. ఆ జంతువులని కాల్చుకుని తినడానికి 2 రాయలు ఢీకొట్టగా అగ్గి పుట్టింది. ఆ అగ్గిలో కాల్చుకుని ఆ జంతువుని తిన్నాడు. ఎంతో ఆనందపడ్డాడు. ఒక బండరాయిని తీసుకున్నాడు. దాన్ని శిల్పంగా మార్చాడు. అగ్గి పుట్టించడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆదిమానవుడికి కట్టుకోవడానికి బట్టలు లేవు. గోనాకు, చింతాకు, అరిటాకు, తాటాకు కట్టుకుని జీవించాడు. ఒక రోజంతా కష్టపడి ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఆదిమానవుడు కట్టుకున్న ఆకులు మేకలకు, గేదెలకు, పందులకు ఆహారమయ్యాయి. తను కట్టుకున్న ఆకులన్నీ ఈ మేకలు, గేదెలు, ఆవులు తినేశాయి. ఈ రోజుల్లో ఎంతో ఖరీదైన బట్టలు ధరించిన ఆనందం అనేది లేదు. ఆ రోజుల్లో బట్టలు లేక, కాళ్ళకి చెప్పులు లేక గేదెని వేటాడాడు. దాని తోలు తీసుకుని ఒక వస్త్రం, చెప్పులు తయారు చేసుకున్నాడు. రాసుకోవడానికి కనికి లేక, పలక లేక ఒక బండరాయి మీద బొమ్మ గీశాడు. అగ్గిపెట్టి లేని సమయంలో అగ్గి పుట్టించాడు. బట్టలు, చెప్పులు లేని టైంలో తనకు తానే కష్టపడి తయారు చేసుకున్నాడు. ఈ రోజుల్లో బైక్ వేసుకుని రై రై అంటూ నేలను దేకేస్తున్నాం, గడ్డిని నాకేస్తున్నాం. ఆదిమానవుడు కాళ్ళనడకలతో ఎంత దూరమైనా ప్రయాణించేవాడు. వేగంగా పరిగెట్టేవాడు. అలసట లేకుండా జీవించేవాడు. జీవితంలో ఒక యుద్ధమే చేసేవాడు. ఎండనక, వాననక, చెట్టనక, పుట్టనక, పగలనక, రాత్రనక, రేయి పగలు కష్టపడి పైకొచ్చాడు ఆదిమానవుడు. నేల మీద నడిచాడు, నీటిలో ఈదాడు, గాల్లో ఎగిరాడు, కింద పడ్డాడు. కొండ మీద పడుకున్నాడు, చెట్టు కింద పడుకున్నాడు. కింద దోమలు కొట్టుకుంటూ జీవించాడు. కొండ మీద రాయిని చెక్కి ఇల్లుగా మార్చుకున్నాడు. ఒక పూటంతా హాయిగా పడుకున్నాడు. ఆదిమానవుడు ఆ రోజుల్లో అంత కష్టపడడం వల్ల ఈ రోజున మనం ఆనందంగా జీవిస్తున్నాం. కష్టం విలువ తెలియకుండా ఆనందంగా గడిపేస్తున్నాం. ఆదిమానవుడు వ్యవసాయం కూడా చేశాడు. ఆదిమానవుడు కోతి నుండి రాలేదు. దేవుడు పుట్టించడం వల్ల వచ్చాడు. ఒంటరిగా జీవించాడు. కోతి జాతి వేరు, మనిషి జాతి వేరు. లైక్ చేయండి, షేర్ చేయండి. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. ఇది కదరా ఆకలే, ఇది కదరా ఆకలే. పులినే తింటది చావు, చావుని తింటది
కాలం కాలాన్ని తింటది గాళే ఇది మహా ఆకలే